ఈడీ కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి ఈడీ కనిపెట్టిన కుంభకోణం ఏదైతే ఉందో కేజ్రీవాల్కి సంబంధించిన కుంభకోణం, అది కుంభకోణం కాదు, తప్పుడు ఆరోపణలు అంటూ కోర్టులో కేసు వేసినటువంటి సందర్భంలో కోర్టు ఆధారాలు చూపించమని అడిగింది. కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారంలో ఆధారాలు చూపించారు కోర్టుకి. దాంతో జడ్జి గారు ఏమన్నారు, అసలు ఆ పార్టీని పెట్టాలి కదా ఇందులో కేసు, ఎక్కడ మిస్ అయ్యారని అడిగారు. ఇప్పుడు అదే జరిగింది. తాజాగా చూస్తే ఎక్సైజ్ పాలసీ స్కామ్ సంబంధిత మనీ లాండరింగ్ కేసులో తదుపరి ఛార్జ్షీట్లో ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేరుతాం మంగళవారం ఢిల్లీ హైకోర్టుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆప్ నేత ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్కి సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ ఈ విషయం చెప్పింది. సిసోడియాకి బెయిల్ ఇవ్వద్దని జస్టిస్ సూర్యకాంత్ శర్మను ఈడీ తరపు న్యాయవాది కోరారు. సిసోడియా ఎక్కువ పిటిషన్లు వేశారని చెప్తున్నారు, కానీ పిటిషన్ల వల్ల విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో ఈడీ చెప్పట్లేదని సిసోడియా తరపు న్యాయవాది మోహిత్ మాథుర్ వాదించారు. పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ కేసులో ఛార్జ్షీట్ ప్రక్రియ ముందుకు సాగకుండా నిందితులు అవరోధాలు సృష్టిస్తున్నారన్నారు. ఈ కేసులో ఇప్పటిదాకా 17 మందిని అరెస్ట్ చేసి నిందితులు ట్రయల్ కోర్టులో ఏకంగా 250 పిటిషన్లు వేశారు. పిటిషన్ల విచారణ నేపథ్యంలో దర్యాప్తు అధికారి దర్యాప్తును వదిలేసి ప్రతిరోజు కోర్టుకు హాజరు కావాల్సి వస్తోందని ఈడీ లాయర్ వాదించారు. ఛార్జ్షీట్ ఆలస్యానికి నిందితులే కారణమని సిబిఐ సైతం వాదించింది. ఇప్పటికిప్పుడు కొత్త వ్యక్తులను అరెస్ట్ చేస్తూ ఈ కేసు విచారణ త్వరగా ముగిసిపోకుండా ఈడీ సిబిఐ ప్రయత్నిస్తుందని సిసోడియా తరపు న్యాయవాది వాదించారు. వాదోపాదనలు విన్నాక జడ్జి తన తీర్పును రిజర్వ్ చేశారు.